ఉపయోగించు మెటీరియల్స్. OHL అంటే ఏంటి? ఏం కార్తీక్, ఏం చిన్నబ్బాయి నేను చెప్తానులే స్వామి, ముందు మీకేం తెలుసో చెప్పాలి కదా, అవునా కదా? ముందు మీకేం తెలుసో నాకు ఐడియా రావాలి కదా, దాన్ని బట్టి నేను చెప్తాను. OHL అంటే ఓవర్ హెడ్ లైన్స్ అండి. OHL అంటే ఓవర్ హెడ్ లైన్స్. ఓవర్ హెడ్ లైన్స్ అంటే మనకి బయట ప్రదేశాల్లో ఇప్పుడు చూడండి, స్తంభాలు వేసి స్తంభాల పైన వైర్లు అవి లాగి ఉన్నాయి కదా, అవన్నీ ఓవర్ హెడ్ లైన్స్. ఓకే, మనకి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానివ్వండి, లేదా ఇవి ఏవైనా ట్రాన్స్మిషన్ లైన్స్ కానివ్వండి, ఇదంతా కూడా ఓవర్ హెడ్ లైన్స్ కిందకు వస్తుంది. ఓకేనా? తర్వాత UG అంటే అండర్ గ్రౌండ్ సిస్టమ్. UG కేబుల్స్ అంటారు కదా, ఐడియా ఉందా? అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉపయోగించి మనకి ఏం చేస్తారు, లోపల నుంచి భూమిలోంచి వైర్లు పంపి కేబుల్స్ పెట్టి మనకి ఏం చేస్తారన్నమాట, అదంతా కూడా మనకి సప్లై అనేది ఇస్తారు. అది ఎక్కడ ఇస్తారు? అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఎక్కడ ఉపయోగిస్తారండి? అలాని కాదు, ఎక్కడైతే స్కేర్సిటీ ఉంటుందో, స్థలం అనేది స్కేర్సిటీ ఉంటుందంటే మనకి స్తంభాలు పెట్టి వైర్లు పైకి లాగి అవన్నీ సెట్ చేయడానికి వీలు లేకుండా ఉంటాయి చూసారా, అక్కడ ప్రదేశాల్లో ఎక్కువగా ఈ అండర్ గ్రౌండ్ సిస్టమ్ అనేది ఉపయోగిస్తారు. ఇక్కడ అక్కడ అని కాదు, మనకి ఇప్పుడు ముంబై ఉందనుకోండి, ముంబైలో ఎలా ఉంటుంది, ఇంటి మీద ఇల్లు ఉంటుంది, అవునా కదా? అవన్నీ కూడా బయట నుంచి వైర్లు సెట్ చేయడానికి అదంతా చాలా అసహ్యంగానూ ఉంటుంది, తర్వాత ఏమో అది అవన్నీ ప్రమాదకరంగా కూడా ఉండొచ్చు. అందుకోసం అండర్ గ్రౌండ్ సిస్టమ్ అనేది ఉపయోగిస్తారు. అంటే అక్కడ ల్యాండ్ అనేది స్కేర్సిటీ ఉండాలి, అప్పుడు ఉపయోగిస్తారు. అండర్ గ్రౌండ్కి పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువగా ఉపయోగించేది ఆ టైప్ ఉపయోగిస్తారు. ఇక్కడ OHL అంటే ఓవర్ హెడ్ లైన్స్. OHL అంటే ఓవర్ హెడ్ లైన్స్. అంటే మనకి ఈ ఓవర్ హెడ్ లైన్స్లో ముఖ్యంగా ఉపయోగించే వస్తువులు ఏముంటాయండి? ఫస్ట్ వన్ ఏంటంటే పోల్స్. అంటే స్తంభాలు. రెండోది కండక్టర్స్. అంటే వైర్లు. అదే ఏమంటారో, కండక్టర్స్ అంటే మనకి సప్లై వెళ్ళే వస్తువు. ఓకే, మూడోది క్రాస్ ఆర్మ్స్. నాలుగోది ఇన్సులేటర్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకి కావాలి ఓవర్ హెడ్ లైన్స్లో, అవునా కదా? ఫస్ట్ వన్ చూద్దాం. పోల్స్ అంటే స్తంభాలు. ఇంచుమించు 50-60 సంవత్సరాల క్రితం ఎలా ఉండి ఏం స్తంభాలు ఉపయోగించేవారండి? ఐరన్. అంతకుముందు వుడెన్ పోల్స్ ఉపయోగించేవారు. అంటే ఫస్ట్లో మొదట్లో మనకి కరెంటు వాడకం పెరిగిన తర్వాత మనకి సప్లై సిస్టము, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావాల్సి వచ్చినప్పుడు ఏం చేశారంట, పెద్ద పెద్ద చెట్లని బారుగా పొడుగ్గా ఇదిగా ఉన్న చెట్లని తీసుకొచ్చి ఏం చేశారనమాట, వాటిని స్తంభాల కింద పాతి పైన ఇక్కడ చూడండి ఒక పోలు, వుడెన్ పోలు, దానిపైన ఒక చక్కెర పాతి ఆ వైర్లు దాని నుంచి ఇలా లాక్కెళ్ళేవారు, అవునా కదా? సెట్ చేసి లాక్కెళ్ళేవారు అనమాట. కానీ అప్పట్లో మొదట్లో ఎలాగుండేది, మనకి కరెంటు వాడకం అనేది చాలా తక్కువ, అవునా కదా? వాడకం అనేది చాలా తక్కువ. ఇళ్లలోనూ 1-2 ఉండేది అనమాట, అవునా కదా? ఇళ్లలో 1-2 అంటే ల్యాంప్ ఒకటి, తర్వాత ఫ్యాన్ లాంటివి ఒకటి, అలాంటివి ఉండేవి. అందుకోసం ఉపయోగించేవారు. చెప్పండి. ఇప్పుడా ఉండేది, అవునా కదా? తక్కువ అనేది ఉండేది అనమాట. స్తంభాలు, వైర్లు కూడా తక్కువ ఉండే, ఎక్కడికో ఒకటి వైర్లు లాగుతాం, అది వెళ్ళినా తక్కువ ఉండేది అనమాట. అంత ప్రాబ్లం ఉండేది కాదు అప్పట్లో. కానీ ఈ చెక్కతో చేయబడిన ఈ కర్రల్లో ఉపయోగించి మనం స్తంభాలు పాతినప్పుడు దీనివల్ల మనకి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఏమవుతుంది, చెదలు పట్టేస్తుంటాయి,
చెదలు పడతాయి, అవునా కదా? ఆ వర్షానికి లేకపోతే ఎండకి అవి ఏం చేస్తాయి? అవి చెట్లు కాదు కదా, చెట్లు అయితే ఏమవుతుంది, అవి భూమిలోంచి ఆహారాన్ని తీసుకుని చెట్లు పెరుగుతాయి. కానీ ఇవి మనం అన్ని కొట్టేసిన ఒక పైపు లాంటిది, అవునా కదా? అది ఏమవుతాయి? చెదలు తినేస్తుంటాయి, ఆ వాతావరణ ప్రభావానికి లోనైపోతూ ఉంటాయి, వాటర్కి అవన్నీ ఎండిపోయి అదో రకంగా అయిపోయి ఇబ్బంది అయిపోతుంది. ఎన్నాళ్ళలో ఉండవయ్యి మనం ఎంత ఇది చేసినా. అందుకని ఈ వుడెన్ పోల్స్ అనేవి ఇప్పుడు వాడకం అనేది తర్వాత తగ్గించేశారు. ఈ వుడెన్ పోల్స్ తర్వాత ఐరన్ పోల్స్ వచ్చినాయి. ఐరన్ పోల్స్ దీని మెకానికల్గా మంచి స్ట్రెంగ్త్ కలిగి ఉంటాయి. మెకానికల్గా స్ట్రెంగ్త్ అంటే గట్టిగానే ఉంటాయి, అవునా కదా? కానీ ఇవి కూడా ఏం చేస్తాయి అనమాట, ఈ మెకానికల్గా స్ట్రెంగ్త్గా ఉన్నా కొన్నాళ్ళకి వర్షాలకి వాటికి చెదలు కావాలి, ఏంటంటారు, తుప్పు పట్టిపోతున్నాయి. తుప్పు పట్టిపోవడానికి అవకాశం ఉంది. ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మనకి అవి వర్షాలకి ఎండలకి వాటికి అన్నిటికీ తుప్పు పట్టిపోవడం లాంటివి జరుగుతుంటుంది. ఇవి వాడొచ్చు, కానీ ఎప్పుడు కెమికల్స్ అనేవి కోటింగ్ కొట్టుకుంటూ ఉండాలి 3 రోజులకి అన్నట్టు. అందుకోసం వీటిని కూడా తక్కువగా వాడకం అనేది చేశారు అప్పటి నుంచి కూడా. ఓకే, ఐరన్ పోల్స్ తర్వాత ఏమొచ్చినాయండి? ఆర్సిసి పోల్స్. ఆర్సిసి అంటే రెయిన్ఫోర్స్డ్, వెరీ గుడ్, సిమెంట్ కాంక్రీట్. రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ పోల్స్ అనమాట. ఓకేనా? ఈ పోల్స్ అనేవి మనకి ఏం చేస్తారు, ఒక గుండ్రంగా కానివ్వండి లేదా మనకి పరకగా కానివ్వండి, పోల్స్ అనేవి సిమెంటు, ఇసుక, తర్వాత కాంక్రీటు, అదే మనకి ఏమంటారు రబ్బీసు ఇవన్నీ కూడా కలిపి స్తంభాలు పోస్తారండి. వీటికి చలనం అంటూ ఉండదు. ఎన్ని వందల సంవత్సరాలైనా సరే అవి భూమిలోకి వెళ్ళిపోతాం తప్ప, అవునా కదా, భూమిలోకి వెళ్ళిపోతాం తప్ప మామూలుగా ఇది అలాగే ఉంచారంటే ఏమవుతుంది, ఎన్నేళ్ళు ఉన్నా సరే అలాగే ఉంటాయి. కాబట్టి ఈ ఆర్సిసి పోల్స్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు, అవునా కదా? ఆర్సిసి పోల్స్ని ఉపయోగిస్తున్నారు. ఈ ఆర్సిసి పోల్స్ తర్వాత మనం మెయిన్గా చెప్పుకోదగ్గవి ఏంటంటే స్టీల్ టవర్స్. మనకి చూడండి పొలాల్లోనూ ఇప్పుడు అక్కడే ఇగో ఉన్నాయి చూడండి పోల్స్, ఏమంటారు అది, టవర్స్, స్టీల్ టవర్స్. అంటే ఈ స్టీల్ టవర్స్ అనేవి మనకి ఎందుకు ఉపయోగిస్తారంటే హెవీ లైన్స్, ఎక్కువ సప్లై అనేది ట్రాన్స్మిషన్ లైన్ కోసం ఉపయోగిస్తారండి. అవి ట్రాన్స్మిషన్ అంటే ఏం చెప్పాను ఇందాక, ట్రాన్స్మిషన్ అంటే ఏమేముంటుంది, సరఫరా. అంటే మనకి ఇప్పుడు ఆ సప్లైని ఒక చోటు నుంచి వేరే చోటికి ట్రాన్స్మిషన్ చేయడానికి ఉపయోగిస్తారు. డిస్ట్రిబ్యూషన్ కోసం ఎక్కడా వాడరండి. అందులోంచి మనం ఏమైనా సప్లై తీసుకుంటామా? తీసుకోం. మామూలుగా ఏం చేస్తారు, ఒక చోటు నుంచి వేరే చోటికి పంపించడం కోసం మాత్రమే ఉపయోగిస్తారండి. ఓకే, స్టీల్ టవర్స్ని ఇవన్నీ పోల్స్ కిందకు వస్తాయి. ఓకే, ఏంటి వుడెన్ పోల్స్. ఫస్ట్ వాడిని ఏంటి వుడెన్ పోల్స్, రెండోది ఐరన్ పోల్స్, మూడోది ఆర్సిసి పోల్స్. ఆర్సిసి పోల్స్ అంటే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ పోల్స్. నాలుగోది ఇప్పుడు ఆ టవర్స్, స్టీల్ టవర్స్ అనేవి మనకి ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఓవర్ హెడ్ లైన్స్ ఇవన్నీ కూడా వస్తాయండి. ఓకే, తర్వాత రెండోది కండక్టర్స్. కండక్టర్స్ అంటే మామూలుగా ఈ ఏంటండి కండక్టర్స్ అంటే మనకి ఎల్లమ్మ కండక్టర్స్ అంటే మనకి చూడండి వైర్లు, కండక్టర్ పైన స్తంభాల పైన ఉపయోగించే వైర్లు అనమాట. ఈ కండక్టర్స్ అనేవి మనకి ఎక్కువగా ఏమేమి ఉపయోగపడతాయంటే చూడండి, మనకి కాపర్, మనకి గోల్డ్ ఉంది కదా, బంగారం 100% ప్యూర్గా ప్యూర్ కండక్టర్. కానీ దాన్ని వాడడానికి అవకాశం ఉంటుందా? రేట్ ఎక్కువ బాగా, అవి వాడకం కూడా మనం వాడలేమన్నమాట. ఓకే, అది ఏమన్నా మనం ఒక బంగారం తేగేసామంటే మన నాటికి అది ఉండదు, అవునా కదా? అదేవిధంగా వెండి కూడా
వెండి కూడా, వెండి సిల్వర్ అనేది కూడా గుడ్ కండక్టర్ అండి, 100% గుడ్ కండక్టర్. కానీ అది కూడా కొంచెం ఖరీదైన మెటీరియలే కాబట్టి దాన్ని ఏం చేస్తారంట, విలువైన మీటర్లు ఉంటాయి చూసారా, ఇప్పుడు మనకి ఎనర్జీ మీటర్ లాంటివి ఉంటాయి చూసారా, వాటిలో ఎక్కడెక్కడైనా వాడాల్సి వస్తే అప్పుడు వాడడం చేస్తారు. ఓకే, కానీ మామూలుగా అయితే కండక్టర్గా వాడరు. కానీ కాపర్ అనేది సిల్వర్తోనూ వాటితోటో పోల్చినప్పుడు దీని యొక్క కండక్టివిటీ ఎంత ఉంటుందంటే 95% ఉంటుందండి. కాపర్ యొక్క కండక్టివిటీ అంటే 100% ప్యూర్ కండక్టరే. కానీ సిల్వర్ తోటి గోల్డ్ తోటి పోల్చినప్పుడు ఏమవుతుంది, 95%, 95% అనేది దాని యొక్క కండక్టివిటీ. కండక్టివిటీ అంటే ఏంటి? కరెంటు ప్రవహించే సామర్థ్యము కాదమ్మా. రెసిస్టెన్స్ అంటే కరెంటు ప్రవహించడం ఆపుతుంది. కండక్టివిటీ అంటే ఏంటంటే కరెంటు ప్రవహించే సామర్థ్యము. ఆ వస్తువు పైన 100% ఇది మనం ఉందాం అనుకోండి, మన శరీరం కూడా గుడ్ కండక్టరే, అవునా కదా? మన శరీరంలో కూడా కరెంట్ ఉంది. మనం అందుకే అది ఏదైనా కరెంటు ప్రవహించే కండక్టర్ పట్టుకుంటే మనం గిలగలగా అనుకుంటామే. గుడ్ కండక్టరే, వాటర్ కూడా గుడ్ కండక్టరే. కానీ కరెంటు అది ఏ తీగన్నా పడితే వాటర్లో ప్రవహిస్తుందమ్మా, ప్రవహిస్తుంది గ్యారంటీగా, ఎక్కువ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది కండక్టర్స్. కాపర్ యొక్క కండక్టివిటీ మనకి 95% ఉంటుందండి. కాబట్టి అయినా సరే మనకి బయట వాడకం అనేది తక్కువ, వాడరు. కానీ ఎక్కువగా ఏం చేస్తారు, ఈ కాపర్ని బస్ బార్ సిస్టంలో ఉపయోగిస్తారండి. బస్ బార్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకి ప్యానల్ బోర్డ్స్ ఉంటాయి చూసారా, ఆ ప్యానల్ బోర్డ్స్లోను బోర్డ్స్ దగ్గర మనకి ఒక రాడ్ లాగా తయారు చేసి, కాపర్ రాడ్ లాగా తయారు చేసి దాని బస్ బార్ సిస్టమ్ కనెక్షన్ అనేది ఇస్తారండి. ఓకేనా? రెండోది ఏంటంటే సన్నని వైర్ లాగా తయారు చేసి వైండింగ్ వైర్గా ఉపయోగించుకుంటారు. ఫ్యాన్లు కానివ్వండి, మోటార్ కానివ్వండి, వాటిగా ఉపయోగించుకుంటారు అనమాట కాపర్ని. ఓకేనా? రెండోది ఏంటంటే అల్యూమినియం. ఏంటమ్మా? అవును, అల్యూమినియం. అల్యూమినియం యొక్క కండక్టివిటీ ఇక్కడ 90% ఉన్నది, ఇక్కడ 65% పడిపోయింది. 65% మాత్రమే ఉంటుంది. ఓకే, 65% మాత్రం కండక్టివిటీ ఉంటుంది, మిగిలినంతా రెసిస్టెన్స్. కానీ ఈ అల్యూమినియం అనే సేవండి అన్న చూసారా, అది ఏమవుతుందంటే బ్రిటిల్నెస్ ఎక్కువ, పెళుసుదనం ఎక్కువ ఉంటుంది. పెళుసుదనం అంటే మనకి వైర్ని ఇలా పట్టుకుని గట్టిగా ఇచ్చేసామనుకోండి, ఇప్పుడు ఒక స్తంభం నుంచి ఇంకో స్తంభానికి లాగుతారు కదా వైర్ని, అవునా కదా? అది లాగినప్పుడు దాంట్లో మెకానికల్ స్ట్రెంగ్త్ అనేది ఉండదు. ఎలా ఉంటుందంటే మధ్యలోకి ఇరిగిపోయేలాగా ఉంటుంది. ఓకేనా? అల్యూమినియానికి మధ్యలో పెళుసుదనం అంటే ఏంటంటే ఇరిగిపోతుంటుంది అక్కడక్కడక్కడక్క. అందుకోసం ఏం చేశారనమాట, ఈ అల్యూమినియాన్ని ఏసీఎస్ఆర్ ఏంటండి, అదే చెప్తున్నా, ఏసీఎస్ఆర్ కండక్టర్గా ఉపయోగిస్తారు. అంటే ఏంటంటే అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్, అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. ఓకే, రాస్తున్నానండి. అంటే ఏంటంటే మనకి ఒక మధ్యలో ఐరన్ వైర్ పెడతారు. ఐరన్కి చూడండి మెకానికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఐరన్కి మెకానికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అంటే మనం గట్టిగా దాన్ని ఇలా ఎంత వంచినా ఇరిగిపోవడం అంటూ ఉండదు, వంచడానికి అవకాశం ఉంది. అది ఏదైనా వస్తువు తయారు చేయాలన్నా దాన్ని బాగా కాల్చి బాగా కరగదీసి అప్పుడు తయారు చేసుకోవాలి, అవునా కదా? మధ్యలో ఏం చేస్తారు, ఒక ఐరన్ వైర్ని సెట్ చేస్తారు. దాని చుట్టూ ఏం చేస్తారంటే అల్యూమినియం వైర్ని సెట్ చేస్తారండి. అల్యూమినియం వైర్ని సెట్ చేస్తారు. ఈ అల్యూమినియం వైర్ సెట్ చేసేది ఎలా ఉంటుందంటే 3, 6, 9, 12 ఇలా సెట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే మనకి కరెంటు క్యారీయింగ్ కెపాసిటీని బట్టి ఉంటుంది. అంటే 11 kV వరకు 3, 6 ఉంటాయి అలాగా. ఓకే, 3, 6 కానీ అక్కడి నుంచి పైన 9, 12 ఇలా ఉంటాయి అనమాట. అంటే వాళ్ళ లెక్కలు ఏ ఉంటాయి కదా, అవునా కదా? ఆ విధంగా సెట్ అయ్యి ఉంటాయండి. ఓకే, ఈ చుట్టూ అల్యూమినియం కండక్టర్లు, మధ్యలో ఏముంటుందంటే స్టీల్ వైర్ ఉంటుంది. ఓకే, ఆ వైరు చుట్టూ ఇది అనుకోండి, దీని చుట్టూ ఇలా చుట్టుకుని వెళ్తాం అనేది జరుగుతుంది. ఐరన్ మెకానికల్ స్ట్రెంగ్త్ కోసము, ఇది కండక్టివిటీ కోసం కరెంటు. అదే కాపర్ సన్నని వైర్ ఉపయోగించే చోట అల్యూమినియం వాడాలంటే దీని లావు వైర్ వాడాల్సి ఉంటుంది.
అంటే ఎక్కువగా వైరు అంటే 7-8 రెట్లు ఎక్కువ అల్యూమినియం అని ఉపయోగించాలి. సన్నని వైరు ఉన్న చోట అల్యూమినియం వాడాలంటే, కాపర్ వైర్ సన్నని వైర్ కాడ అల్యూమినియం వైర్ వాడాలంటే అంతకు ఇది ఏమంటారు అంటే చుట్టుకొలత ఉంటుంది చూసారా, అది 7-8 రెట్లు ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, ఆ విధంగా ఉంటుందన్న. ఓకేనండి, ఇది కండక్టర్స్ అర్థమైందా? ఏసీఎస్ఆర్ కండక్టర్ ఇప్పుడు మనం వాడేది ఏంటంటే, ఇప్పుడు ఏసీఎస్ఆర్ కండక్టర్ కూడా తక్కువ చేసేసారు, అక్కడ వాడట్లేదు. కానీ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అది అల్యూమినియం గేజ్ని బట్టి సెట్ చేసి ఆ గేజ్ని బట్టే సెట్ చేస్తున్నారు. ఈ వైర్లు కూడా సెట్ అవ్వడం లేదు ఇప్పుడు, అవి కూడా తీసేశారు. మొన్న పిల్లల్ని సబ్స్టేషన్ తీసుకెళ్ళాం, అక్కడ అడిగితే చెప్పారనమాట, ఏసీఎస్ఆర్ కండక్టర్ వాడతలేదండి ఇప్పుడు మొత్తం అంతా గేజ్ కింద సెట్ చేసి దాన్ని బట్టి వాడుతున్నాము అని చెప్పారండి వాళ్ళు. ఓకే, ఇది కండక్టర్స్. తర్వాత ఐరన్ అనేది మనకి ఎక్కడ ఉపయోగిస్తారు? కండక్టివిటీ ఎంత ఉంటుంది ఐరన్లో? ఐరన్ అంటే ఇనుము తెలుసు కదా. ఈ ఐరన్లో కండక్టివిటీ ఎంత ఉంటుందంటే 30 నుంచి 35% మాత్రమే ఉంటుంది. కండక్టివిటీ 30 నుంచి 35% మాత్రమే ఉంటుంది, మిగతాదంతా రెసిస్టెన్స్ ఉంటుందండి. ఓకేనా, కాబట్టి ఈ ఐరన్ ఏం చేస్తారంట ఏసీఎస్ఆర్ కండక్టర్లోను, తర్వాత మనకి టెలిఫోన్ అండ్ టెలిగ్రామ్ లైన్లోను వాటిలోనూ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి కండక్టర్స్. అర్థమైందా? కాపరు, అల్యూమినియం, ఏసీఎస్ఆర్, బ్రాస్ కూడా ఉపయోగిస్తారండి. బ్రాస్ ఎక్కడ ఉపయోగిస్తారు చెప్పండి? వైర్లుగా వాడరు కానీ బ్రాస్ కూడా ఉపయోగిస్తారు. బ్రాస్ అంటే ఇత్తడి. ఇప్పుడు మనకి స్విచ్లు, సాకెట్లు, తర్వాత ల్యాంప్ హోల్డర్స్ అవన్నీ కూడా లోపల భాగాల్లో కాంటాక్ట్ పాయింట్స్ ఉంటాయి చూసారా, పిన్ వెనకాల స్క్రూస్ అయ్యి ఉంటాయి కదా, అవన్నీ కూడా బ్రాస్తో చేయబడి ఉంటాయండి. ఓకే, ఇవి. తర్వాత క్రాస్ ఆర్మ్ అంటే ఏంటంటే ఇది పోల్ అండి, ఇవి పోలు. దీనిపైన చూసారా, ఇది అడ్డంగా, దీన్ని క్రాస్ ఆర్మ్ అంటారు. ఐరన్తో చేయబడి ఉంటుంది, దాన్ని క్రాస్ ఆర్మ్ అంటారు. ఫుల్లుగా పూర్తిగా అటు ఇటు సగం వచ్చిన దాన్ని క్రాస్ ఆర్మ్ అంటారు. ఒక పక్కన మాత్రమే వచ్చింది అనుకోండి, ఇలాగా ఇది స్తంభం ఒక పక్కన మాత్రమే ఇలాగ వచ్చింది, దాన్ని సైడ్ ఆర్మ్ అంటారండి. సైడ్ ఆర్మ్. ఓకేనా, ఇదంతా స్తంభం, ఈ ఫుల్లుగా వచ్చింది ఇలా వచ్చింది దాన్నేమో క్రాస్ ఆర్మ్ అంటారు. ఇలాగ ఒక పక్క మాత్రమే వచ్చిందాన్ని సైడ్ ఆర్మ్ అని చెప్పి అంటారు. ఓకే, క్రాస్ ఆర్మ్. తర్వాత ఇన్సులేటర్స్ అండి. ఇన్సులేటర్స్ అని ముఖ్యంగా 4 రకాలైన ఇన్సులేటర్స్ ఉన్నాయి. ముఖ్యంగా 4 రకాలైన ఇన్సులేటర్స్ అంటే మనకి ఈ క్రాస్ ఆర్మ్ పైన సెట్ చేయబడి ఉంటాయి. క్రాస్ ఆర్మ్ పైన సెట్ చేయబడి ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ పిన్ ఏంటమ్మా? ప్లాస్టిక్ కాదు, ఇన్సులేటర్స్ అంటే అవి పింగాణితో చేయబడి ఉంటాయి కదా. మీ సార్ దగ్గర ఉన్నాయి, మధ్యాహ్నం చూపించమనండి. ఓకేనా, ఇప్పుడా ఏమో నేను ప్లాస్టిక్ చూడలేదు నేను. ఓకే, ఫస్ట్ వన్ పిన్ ఇన్సులేటర్. పిన్ ఇన్సులేటర్స్ ఇవి ఏం చేస్తారంటే ఇక్కడ ఈ క్రాస్ ఆర్మ్ పైన ఇలా సెట్ చేయబడి ఉంటాయి. ఇక్కడ ఈ వైర్ ఈ రకంగా సెట్ అయి ఉంటుంది, మీరు చూసే ఉంటారు బయట. అవునా, వీటిని పిన్ ఇన్సులేటర్స్ అంటారు. ఓకే, రెండోది షాకిల్ ఇన్సులేటర్స్. షాకిల్ ఇన్సులేటర్స్ అంటే చూడండి, మనకి లాస్ట్ కానీ ఫస్ట్ కానీ స్తంభాలు ఉంటాయి చూసారా, దానికి ఏం చేస్తారు, ఇక్కడ ఒక గుండ్రంగా ఇలా ఉన్నట్టు ఉంటుంది, ఇక్కడి నుంచి వైర్ ఇలా లాగబడి ఉంటుంది, అదే లాస్ట్ అనమాట. ఇంకా మొదట అవనివ్వండి, లాస్ట్ అనివ్వండి. అవునవును, అది ఈ విధంగా ఉంటుంది అన్నమాట, గుండ్రంగా ఉన్నట్టు ఉంటుంది. అవి ఉన్నాయి సార్ దగ్గర, చూస్తారు. ఓకేనా, ఈ వాటిని షాకిల్ టైప్ ఇన్సులేటర్స్ అంటారు. ఓకే, మూడోది సస్పెన్షన్ టైప్.
సస్పెన్షన్ టైప్ అంటే చూడండి, ఇప్పుడు ఆ టవర్స్ ఉన్నాయి కదా, ఆ టవర్స్ నుంచి కిందకి ఎలాడబడి ఉంటాయి చూసారా ఇన్సులేటర్స్, ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి ఇలాగా ఉంటాయి, అవునా? ఆ ఇన్సులేటర్స్ అన్ని సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్స్ అంటారు అనమాట. ఓకే, అవి ఇంచుమించు 6 కానివ్వండి 4 కానివ్వండి, అంటే అక్కడ కరెంటు క్యారింగ్ దాన్ని బట్టి సెట్ చేయబడి ఉంటాయి. ఓకే, ఆ ఇన్సులేటర్స్ టవర్స్ అనేది ఇలా ఉంటుంది కదా, టవరు ఇలా ఉండి పైన ఈ పక్క ఉంటుంది, ఆ టవర్ చివరిలో వైర్ని సెట్ చేయడం కోసం ఉపయోగిస్తారు, కిందకి ఇలా ఎలాడదీయబడి ఉంటాయి. ఓకే, వాటిని సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్స్ అంటారు. 4వది స్టే ఆర్ ఎగ్ ఇన్సులేటర్. ఎగ్ ఇన్సులేటర్ అంటే ఏంటంటే ఇది మనకి చూడండి, స్తంభాన్ని నుంచి ఒక వైర్ పక్కకు లాగబడి మధ్యలో ఇన్సులేటర్ ఉంటుంది, 4 పలకలుగా ఉన్నట్టు ఉంటుంది చూడండి. అవును, ఇలా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఒక చిల్లు ఉంటుంది, ఈ పక్కకు ఒక చిల్లు ఉంటుంది. అంటే వైరు పైనుంచి లాగింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వస్తుంది, ఇది కింద నుంచి ఇలా ఉంటుంది. ఓకే, దాన్ని ఎగ్ ఇన్సులేటర్ లేదా స్టే ఇన్సులేటర్ అని చెప్పి అంటారండి. ఓకేనా, ఇవన్నీ కూడా ఓహెచ్ఎల్లో ఉపయోగించే వస్తువులు, మెటీరియల్స్ అన్నమాట. ఏంటమ్మా? స్టే, ఎస్టీఏవే స్టే ఆర్ ఎగ్, స్టే లేదా ఎగ్ ఇన్సులేటర్ అని చెప్పి అంటారు. ఓకే, ఇంకా మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా ఇందులో? తీసుకో.